ప్రభుత్వాన్ని ఒకసారి నమ్మి మోసపోవడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు గతంలో సమ్మెను వాయిదా వేసుకోమనంటే మానవతా దృక్పథంతో ఆర్టీసీ కార్మికులు ముందుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆకలి బాధలతో పిల్లల చదువులో కావచ్చు, పిల్లల పెళ్లిలకు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఆర్టీసీ యాజమాన్యం వెనకాడుతుంది. అలాగే న్యాయంగా రావాల్సిన ఏదైతే హక్కులు ఏవైతే ఉందో పీఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, అలాగే మేజర్గా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన ఏదైతే పరిస్థితి ఏదైతే ఉందో ఇప్పటికి కూడా దాన్ని తాత్సారం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇదే ఎజెండా మీద అధికారంలోకి రావడం జరిగింది. ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిన పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి తమ హక్కుల కోసం వీళ్ళంతా కూడా ఇందిరా పార్క్ చలో సెక్రటరీకి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హనుమంతు ముదిరాజు గారు. సార్ చెప్పండి, గతంలో మీకు న్యాయంగా కావాల్సిన హక్కుల కోసం పోవడం జరిగింది, తర్వాత వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏది నాయకులు చెప్తే రాలేదు, మా కడుపు మండి వచ్చినామని కూడా ఆర్టీసీ కార్మికులందరూ చెప్తున్నారు. సో ఈ చెలో సెక్రటేరియట్ ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం ఉంది. సుమారు 6 సంవత్సరాల నుంచి యూనియన్ లేకపోవడంతో ఈరోజు నిరంకుశంగా రజాకర్ల పాలన ఈ యొక్క ఆర్టీసీలో కొనసాగుతుంది. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా అడిగేటువంటి పరిస్థితి లేదు. అదే కాకుండా ఏదైతే మాకు రావాల్సిన న్యాయంగా ఏదైతే గతంలో కేసీఆర్ 10 సంవత్సరాల నుండి ఒక సమస్య పరిష్కరించలేదు, అది తీరా పోతూ నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని అసెంబ్లీలో తీర్మానం చేయడం, అదేవిధంగా మళ్ళీ ఎవరైతే గవర్నర్ కూడా గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ అది అక్కడి వరకే ఉంది. అదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలోకి రాకముందు ఏం చెప్పారు, నేను తప్పకుండా ఈ యొక్క రజాకార్ల పాలన ఏదైతే యూనియన్ ఉందో అది యూనియన్ ఇస్తా అని చెప్పాను. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కావాల్సినటువంటి వేతన సవరణ ఏదో అది చేస్తామని చెప్పారు. రావాల్సిన బకాయిలు కూడా అన్ని ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పుడు కూడా సహనం కోల్పోయారు. కార్మికులందరూ కూడా యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ సహనం కోల్పోయి ఈరోజు పెద్ద ఎత్తున 1,000 మందితోటి ఈరోజు ఇందిరా పార్క్ వద్దకు రావడం జరిగింది. చెలో సెక్రటరీ అయినా సరే పోదాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అంటే ఎంత ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఆర్టీసీ ఉద్యోగులు పనిచేసినంత పని ఎక్కడ కూడా చేయరు. అంటే నీతిగా నిజాయితీవంతంగా ఎక్కడ 1 రూపాయికి అవినీతికి పాల్పడకుండా పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులను గుర్తించకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కింది స్థాయి నుంచి వచ్చినామని చెప్తున్నారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితులు మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు తప్పకుండా మీ పైన మాకు విశ్వాసం ఉంది, కానీ మీరు ఇంతవరకు లేట్ చేస్తే మీ కాంగ్రెస్ పైన విశ్వాసం పోతుంది, సన్నగిలుతా ఉంది. దీనికైనా ఇప్పటికైనా మీరు గుర్తించి ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెంబడే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ప్రభుత్వంలో విలీన డిపార్ట్మెంట్ వెంబడే ఇవ్వాలి. మాకు 2021 వేతన సవరణ, 2025 2 వేతన సవరణలు ఉన్నాయి, అవి కూడా చేయాలి. ఏదైతే ప్రైవేట్ బస్సులు ఏదైతే ఉన్నాయో అన్నిటి కూడా ఈ ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు కాకుండా ఆర్టీసీ డ్రైవర్లను నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కన్సాలిడేటెడ్ పే కింద ఏదైతే స్టాఫ్ చిల్డ్రన్ ఉద్యోగులు పిల్లలు ఎవరైతే చనిపోయారో సుమారు దాదాపు 10,000 మంది ఉద్యోగాలకు వచ్చారు, 1000 మంది. ఆ 1000 మంది కూడా మరి వాళ్ళు కన్సాలిడేటెడ్ పే అంటే 3 సంవత్సరాల కాంట్రాక్ట్ విధానం ఉంటుంది. అది ఇక్కడ కూడా సరైన విధానం. గతంలో ఆ పద్ధతి లేదు. వాళ్ళకు కూడా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలి, రిక్రూట్మెంట్ చేపట్టాలి, ఇంకా అదనంగా కొత్త బస్సులు ఇవ్వాలి, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన వారికి చాలా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది కూడా ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వాలి. అందుకని ప్రభుత్వం మీద ఇప్పటికీ మీరు ఒకవేళ చేయకపోతే మరి ఇంకా గత్యంతరం లేదు, తప్పకుండా మళ్ళీ ఒక సమ్మె నోటీస్ ఇచ్చి అందరూ యావత్తు తెలంగాణ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా సమ్మెలోకి వెళ్తారు. అలాగే ఎంప్లాయీస్ చేసి ఇంతకుముందే మాట్లాడడం జరిగింది, సీఎం గారు మా మీద మానవతా దృక్పథంతో కావచ్చు, ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా ఇవన్నీ ఇస్తామని చెప్పేసి అంటే వాళ్ళు సీఎంని కలవడానికి వెళ్ళి కృతజ్ఞతల కోసం. అదే జేఏసీలో మీరు కూడా ఎంప్లాయీస్ జేఏసీలో మీరు కూడా ఉన్నారు, మీరు యొక్క ఆకలి బాధలతో ఉన్నారు, వాళ్ళేమో సంతోషం కుదురు, అంటే మీరు కూడా అందులోనే ఉన్నారు కదా, ఏంటి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు మేము జేఏసీలోనే ఉన్నాం అంటే కార్మికుల సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే కొంతమంది కావాలని ఇప్పుడు గతంలో ఏదైతే జేఏసీ ఉందో సమ్మె నోటీస్ ఇచ్చి అందరు సమ్మెలోకి వెళ్దాం అన్నప్పుడు అశ్వత్థామరెడ్డి రాలేదు, రాజిరెడ్డి రాలేదు, విఎస్ రావు రాలేదు. అంటే వాళ్ళందరూ మరి ఏ లోపాయికార ఒప్పందమా లేకపోతే వాళ్ళు ఎందుకు మన సమస్యలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇప్పుడు డ్యూటీల స్టీరింగ్ల పైన డ్రైవర్లు చనిపోతున్నారు, ఆన్ డ్యూటీల కండక్టర్లు చనిపోతున్నారు, గ్యారేజ్లలో మెకానికల్ చనిపోతున్నారు, ఇన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటే కొంతమంది నాయకులు అంటే వాళ్ళ స్వార్థం కోసం చూస్తున్నారు తప్ప కార్మికుల యొక్క ప్రయోజనాలు చూడట్లేదు. అందువల్ల ఈ రోజు తప్పకుండా మొన్న ఏదైతే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మరి ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూడా మీరు మొన్న సమ్మె వద్దు అని చెప్తే మేము 1 నెల రోజుల సమస్య పరిష్కారం చేస్తామన్నారు, మరి చేయలేదు.
నేను గౌరవ ఎవరైతే రవాణా శాఖ మంత్రి గారికి 3 సార్లు కలిసిన, ముఖ్యమంత్రి గారికి కూడా నేను 3 సార్లు కలిసిన ఈ ఆర్టీసీ సమస్యల పైన కొంచెం ఎంబడే పరిష్కరించానండి. అంటే మాకు సమయం కావాలని చెప్తూ 3 సార్లు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి మీ మీద మాకేం పగలేదు, కానీ మీకు సమస్య పరిష్కారం అయితే యావత్తు ఆర్టీసీ ఉన్నంత వరకు కూడా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకన్నా ప్రభుత్వంలో విలీన డిపార్ట్మెంట్ ఏదైతుందో అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఎంత ఆగ్రహానికి గురై ఈ రోజు కార్మికులందరూ యావత్తు తెలంగాణ నుంచి అన్ని డిపోల నుంచి మరి 97 డిపోల నుంచి ఈరోజు కార్మికులందరూ పోటెత్తి బయటకు వచ్చేసారు. అంటే దాదాపు 15-20 వేల మంది ఈరోజు ఇందిరా పార్క్ వద్దకు వచ్చారు. అంటే వాళ్ళు ఎంత సహనం కోల్పోయారు. అంటే ఎన్ని రోజులని మరి వేచి చూడాలి, వేచి చూసే ధోరణి అయిపోయింది. కానీ ఇప్పటికైనా మరి రవాణా శాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మరి మంత్రివర్గం వెంబడే ఆలోచన చేసి ఏదో వచ్చే అసెంబ్లీ లోపల మా యొక్క సమస్యలు పరిష్కారం అయితే మేము కూడా సంతోషంగా ఉంటాం, మేము కూడా సంతోషంగా చెప్పుకుంటాం. ఏదైతే మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ అని అనుకుంటాం. మరి ఇప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ అధికారంగా మరి ఉన్నప్పటికీ కూడా మరి నేను చాలాసార్లు రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా ఫలితం ఉండట్లేదు. అందుకని తప్పని పరిస్థితిలో ఈరోజు అందరి సమస్యల పరిష్కారం గురించి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగినది. అందువల్ల తప్పకుండా ఏదైతే కార్మికులకు నష్టం జరుగుతుందో దాంట్లో నష్టం జరగకుండా మా వంతు పూర్తిగా ప్రయత్నం చేసి మరి ప్రభుత్వంతో మాట్లాడి మా యొక్క సమస్యలు పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. సో మొత్తంగా ఉద్యోగులు అయితే నమ్మినే మోసపోయామని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ ఇప్పటి వరకు తమకు ఏదైతే కారుణ్య నియామకాల్లో పిల్లలకు ఉద్యోగాలు కావచ్చు అది 3 సంవత్సరాలు అనేది ఉంది, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనేది చెప్తున్న నేపథ్యం. సో న్యాయంగా మనకు రావాల్సిన ఉన్న హక్కులు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా చేయాలి అని, అలాగే ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని కూడా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న నేపథ్యం. వీడియోస్ ప్రభాకర్, గణేష్, సమయం, హైదరాబాద్ నుంచి.